ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో అంశం తెరపైకొచ్చింది. 2023 నవంబర్లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప మిగిలిన డేటాను మొత్తం ధ్వంసం చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో 2023 నవంబర్లో ట్యాపింగ్కు గురైన నంబర్లున్న వారిని మాత్రమే సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారు. బాధితులుగా ఉన్న రాజకీయ నేతల వాంగ్మూలాలు నమోదు చేసి సాక్షిగా తీసుకుంటున్నారు దర్యాప్తు అధికారులు. ఇదిలా ఉంటే తనను నియమించిన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే తాను పనిచేశానని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చాలా ప్రశ్నలకు తనకు తెలియదు, గుర్తు లేదనే సమాధానం ఇచ్చినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో రిలీఫ్ ఉండడం వల్లనే సిట్ విచారణకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ఉన్న రిలీఫ్పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. పోలీస్ ఆఫీసర్ కావడంతో సిట్ అడిగిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా సిట్ విచారణ జరిపి స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలెవరూ తనకు తెలియదని, అప్పటి డీజీపీ ఆదేశిస్తేనే ఫోన్ ట్యాప్ చేసినట్టు చెబుతున్నారు ప్రభాకర్ రావు. ఈ క్రమంలో మాజీ డీజీపీని కూడా త్వరలో విచారించి స్టేట్మెంట్ ను కూడా రికార్డు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉన్నట్టు ఆధారాలు సేకరించింది సిట్. మరోవైపు ట్యాపింగ్ చేయమన్నది నాటి డీజీపీ అంటూ ప్రభాకర్ రావు కొత్త పల్లవి అందుకోవడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు పలుమార్లు విచారణకు హాజరైన ఆయన పొంతనలేని వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అందుకు భిన్నంగా శుక్రవారం సిట్ విచారణలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. నాటి డీజీపీ చెబితేనే తాను అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ చేశానని, నాటి ప్రభుత్వ పెద్దలు ఎవ్వరూ కూడా తనకు ఈ విషయంలో ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇదే కేసులో గతంలో సిట్ చేపట్టిన విచారణలో పాల్గొన్న ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న అందరూ ప్రభాకర్ రావు ఆదేశాలని పాటించినట్టు చెప్పగా, తాజాగా ఆయన నాటి డీజీపీ పేరును తెర మీదకు తీసుకురావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేసినట్లు, అలాంటి చర్యలకు ఎందుకు ఆదేశాలు జారీ చేశారన్న సిట్ ప్రశ్నలకు మావోలకు సహకరిస్తున్నారన్న సమాచారంతో తాము ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు ప్రభాకర్ రావు. అందుకు తగిన ఆధారాలు చూపాలని సిట్ ప్రశ్నించడంతో ఉన్నతాధికారుల వైపు వేలెత్తి చూపడంపై ఇప్పుడు పోలీస్ వర్గాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. తనపై నమోదైన కేసు నుంచి ఎస్కేప్ అయ్యేందుకు వీలుగా ఈ తరహా వాదనను వినిపించారా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రానున్న రోజుల్లో పెను సంచలనాలకు, రాజకీయ అలజడులకు కారణమవుతుందన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షుల స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నారు. మావోయిస్టు సానుభూతి పరులు అని చెప్పి ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ జాబితాలో చేర్చి మొత్తం పని పూర్తి చేశారు. ఈ జాబితా ఇప్పుడు పోలీసుల దగ్గరుంది. వారి వద్ద నుంచి పోలీసులు స్టేట్మెంట్లు రికార్డు చేస్తున్నారు. ఈ జాబితాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ గురించి మొదటిగా చెప్పింది తానేనని, ఇంకా కేసీఆర్, కేటీఆర్లకు ఎందుకు నోటీసులు జారీ చేయడం లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ట్యాపింగ్ సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో ఇక తాము దొరకబోమని ట్యాపింగ్ చేసిన వాళ్ళు అనుకున్నారని, కానీ పోలీసులు భిన్నమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ మొత్తం ట్యాపింగ్ వ్యవహారంలో పాత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు తనపై అధికారులు చెప్పారని, అప్పటి డీజీపీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. ఎందుకంటే అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి చాలా కాలం తెలంగాణ డీజీపీగా ఉన్నారు. అయితే ఆయనతో పని లేకుండా మిగతా వ్యవహారాలను ప్రభాకర్ రావే స్వయంగా చక్కబెట్టేవారని గతంలోనే ప్రచారం జరిగింది. మహేందర్ రెడ్డి పదవిలో ఉన్నప్పుడే ప్రభుత్వ పెద్దలతో విభేదించినట్టుగా చెబుతున్నారు. పదవీ విరమణకు ముందు ఎక్కువగా ఆయన సెలవులోనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీజీపీఎస్సీ చైర్మన్ గా పనిచేశారు. ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. అక్కడే మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ పెద్దలకు గ్యాప్ ఉందని స్పష్టమైంది. ఇప్పుడు అదే డీజీపీ పేరును తెరపైకి తీస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అప్పటి డీజీపీ ఏం జరిగిందో చెబితే మొత్తానికి సూత్రధారులు ఇరుక్కుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ఇదిలా ఉంటే ట్యాపింగ్ కోసం బీఆర్ఎస్ పెద్దలు ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ టీంకు డీజీపీతోనూ పని లేదని, నేరుగా బీఆర్ఎస్ బాస్కు రిపోర్ట్ చేసేవారని ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది. అంటే సూత్రధారులు కూడా చిక్కినట్టేనన్న టాక్ నడుస్తోంది.
త్వరలోనే కేటీఆర్, కేసీఆర్లకు ఈ కేసులోనూ నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక పోలీసుల దర్యాప్తులో తేలిన అంశాల్లో బయటకొచ్చినవి చాలా చిన్న విషయాలేనని, అసలు విషయాలు ఇంకా చాలా ఉన్నాయన్న టాక్ నడుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా కుటుంబాల ఉసురు పోసుకుందని ఆరోపిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాను మొదటి నుంచి అన్ని విషయాలను చెప్పుకుంటూ వస్తున్నానని, అందరికంటే ముందు ఆరోపణలు చేసింది తానేనని తెలిపారు. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని ఆరోపిస్తున్నారాయన. సిరిసిల్ల కేంద్రంగా జరిగిందంటే ఇప్పటికే ప్రజలకు విషయం అర్థమైందని, కుట్ర వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. ఇతర పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఫైర్ అయ్యారాయన. అలాగే భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, న్యాయమూర్తులు, సినీ తారల ఫోన్లను కూడా వదిలిపెట్టలేదని, ఈ కేసును సిట్ నుంచి సిబిఐకి బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సిట్ విచారణ తూతు మంత్రంగా కొనసాగుతోందని, విచారణను కేవలం అధికారులకే పరిమితం చేయొద్దంటున్నారాయన. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పెద్దాయన చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్కు కూడా నోటీసులు ఇచ్చి విచారించాలన్నారు. అలాగే సిరిసిల్ల కేంద్రంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ను విచారించాలని పేర్కొన్నారు. ఇది జరగకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్లు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇదే ప్రభాకర్ రావు సిరిసిల్ల పోలీస్ కమిషనర్ ఆఫీసును అడ్డాగా చేసుకుని తమ ఫోన్లను వినుకుంటూ తమపై 109 కేసులు పెట్టారని ధ్వజమెత్తారాయన. ఇక కేసీఆర్ మెడలు వంచి పోరాటాలు చేసింది ముమ్మాటికి బీజేపీయేనని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణకు తాము సిద్ధమని, కేంద్రం నేరుగా సిబిఐ విచారణ జరిపే అవకాశం లేదన్నారు. ఒకవేళ అలా ఉంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం జైల్లో వేసేవాళ్లమని బండి సంజయ్ కామెంట్ చేశారు. ఇక ఓవరాల్ గా చూస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో అసలు సూత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.